క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పుడు మాటలు చేయి చేటు. చెప్పుడు మాటలు అనగానే కల్పింపబడిన మాటలని, గాసిప్స్ అని, కొండెములని ఇలా రకరకాలైనటువంటి పదాలతో పిలుస్తారు. ఇంతకు ఈ కల్పింపబడిన మాటలు అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అని అన్నప్పుడు, ఉదాహరణకి తాము చూసినటువంటి ఒక చిత్రాన్ని లేదా తాము చూసినటువంటి ఒక సంఘటనని తమకు తోచిన విధంగా ఊహించుకోవడం, అంటే తాము చూసిన దాన్ని బట్టి ఇలా జరిగి ఉండొచ్చు అని ఊహించుకొని దానిని రూఢీపరచుకోవడమే, అంటే అదే నిజమని భావించి నమ్మడమే ఈ కల్పింపబడిన మాటలు, కల్పింపబడిన ఉపదేశాలు అని చెప్పవచ్చు. వాటిని అర్థం చేయించడానికి ఇక్కడ ఒక పిక్చర్ వేస్తాను చూడండి. ఈ పిక్చర్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, సడన్గా చూడగానే అక్కడ ఒక చెరువు, దాని పక్కన ఒక చెట్టు ఉన్నట్లుగా మీకు కనిపిస్తుంది. కానీ కొంచెం తీక్షణంగా ఆలోచిస్తే అక్కడ ఏముంది అన్నప్పుడు కాంపౌండ్ వాల్ ఉంది, అది ఒక వైట్ పాయింట్ కొట్టి ఉంది. ఆ కాంపౌండ్ వాల్ పక్కన చెట్టు ఉంది. అంటే సడన్గా మనం చూసేసరికి అక్కడ ఏముంది అనుకున్నాం, అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు గట్టున ఒక ఎండిపోయిన చెట్టు ఉంది అని మనం భావిస్తాం. అలాగే ఇంకొక వీడియో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక వస్తువును అనగా గోళీని కింద పెడితే పైకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది చూడండి. కింద ఇలా వేస్తే ఎదురెక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొంచెం తీక్షణంగా కనుక అవతల వైపు వెళ్ళి చూస్తే నిజానికి అది బల్లపరుపు, అంటే నార్మల్గానే ఉంది, అది బల్లపరుపుగానే ఉంది. కానీ యువతల నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, అవతల నుంచి చూస్తే మరొక రకంగా కనిపిస్తుంది. అలాగే ఈ కల్పింపబడిన మాటలు లేదా ఈ చెప్పుడు మాటలు కూడా ఎలా ఉంటాయంటే, ఒకవైపే చూసింటారు. అంటే వారికి చూసింది ఇలా జరిగి ఉండొచ్చు, వాళ్ళకి చూడగానే వాళ్ళకి ఏమైతే అనిపించిందో అదే నిజమని దానికి సంబంధించి మరి మాటలు అల్లుకోవడమే ఈ చెప్పుడు మాటలు. ఉదాహరణకి మీకు బైబిల్ నుంచి కూడా చూపిస్తాను. యోసేపు గారు మీకు తెలుసు, అన్నలు ఇష్మాయేలీలకు అమ్మడం, ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫరుకి అనగా ఫరో బాడీగార్డ్ అయినటువంటి పోతీఫరుకు అమ్మివేయడం, పోతీఫరు గారి నమ్మకాన్ని చూరగొన్నటువంటి యోసేపు గారు ఆయన ఇంటిలో పని మనిషిగా బానిసగా ఉంటూ ఎంతో నమ్మకాన్ని సంపాదించి సమస్తము కూడా ఆ యొక్క పోతీఫర్ అనగా ఫరో యొక్క బాడీగార్డ్ టోటల్ ఇంటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా యోసేపుకి అప్పగించడం, భార్యను తప్ప. ఈ సందర్భంలో మరి ఎంతో యవ్వనంలో ఎంతో అందంగా కనపడినటువంటి యోసేపు మీద ఆయన భార్య కన్ను వేయడం, 1 సార్లు 2 సార్లు ట్రై చేసింది కానీ ఆయన ఒప్పకపోతే, 3వ సారి ఒంటరిగా మరి పని చేస్తున్నప్పుడు ఇంట్లో దొరికితే బలవంతం చేయబోయింది. అప్పుడు ఆమె చేతిలో నుండి తప్పించుకోవడానికి ఆయన పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని పట్టి లాగితే ఆ వస్త్రం ఆమె చేతిలోనే ఉండిపోయింది. ఆయన పరిగెత్తుకొని బయటికి వెళ్ళాడు. అలా వెళ్ళినటువంటి ఆ సందర్భంలో ఆమె ఏం చేసింది, రివర్స్గా నాటకం ఆడింది. ఏంటంటే యోసేపు నన్ను బలవంతం చేయబోయాడు అని. అలా కేకలు వేసి అరవగానే చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఆ పని మనుషులు అందరూ వచ్చేసారు. వచ్చినప్పుడు ఆమె అనింది, ఇదిగో యోసేపు నన్ను బలవంతం చేయబోయాడు, కావాలంటే ఇదిగో నా చేతిలో ఆయన వస్త్రం ఉంది చూడండి అని అన్నారు. ఇప్పుడు యోసేపు గారు ఎంత చెప్పినా అక్కడ ఏం కనిపిస్తుంది, సాక్ష్యముగా నిజంగానే ఆమె చేతిలో ఆ వస్త్రం ఉంది, ఆమె బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి పరిగెత్తుకొని రావడం కూడా చూశారు. అంటే కళ్ళకు కనిపిస్తుంది ఏంటి, అది నిజమే, అక్కడ జరిగినట్లుగానే ఉంది. కానీ వాస్తవానికి జరిగింది వేరు, కానీ చూసేవారికి మాత్రం అది నిజం అన్నట్టుగానే అనిపిస్తుంది. అంత నిజం అనిపించింది కాబట్టే ఆ పోతీఫరు భార్య చెప్పినటువంటి ఆ చెప్పుడు మాటలు అంత నమ్మకంగా ఉన్నటువంటి భర్త కూడా యోసేపును అనుమానించే పరిస్థితి. అంటే యోసేపు నిజంగా తప్పు చేశాడు అని అనుకున్నాడు. అంటే అంత నమ్మకం పెట్టిన యోసేపుని, అంతగా నమ్మిన యోసేపుని ఈయన అనుమానించాడంటే చూడండి అక్కడ ఎలా కనిపించింది. అంటే అక్కడ చేతులు నిజంగానే వస్త్రాలు ఉన్నాయి, ఆమె యొక్క బట్టలు చింపుకొని ఉంది, నిజంగానే ఆ ఇంట్లో నుంచి పరిగెత్తుకొని రావడం అందరూ చూశారు. ఇప్పుడు యోసేపు ఎంత చెప్పినా అక్కడ నమ్మే స్థితిలో ఎవరు ఉంటారు, ఎందుకంటే అక్కడ కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి. ఇవే చెప్పుడు మాటలు అని అంటారు. కనుక ప్రియులరా, ఈ చెప్పుడు మాటలు అన్నవి ఆలకిస్తే చాలా ప్రమాదం. అందుకే దేవుడు భక్తుడైన సొలొమోను గారి ద్వారా ఒక మంచి మాట రాయించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూడగలిగితే, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము అన్నాడు. అంటే నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పుడు మాటలను లక్ష్యపెట్టు వ్యక్తికి ఆ చెప్పుడు మాటల్లో ఉన్నది ఏంటంటే పనివాడు శపించడం, అంటే యజమానిని పనివాడు శపించడం వినబడుతుందట. అంటే చెప్పుడు మాటలను లక్ష్య పెట్టి ఆ యజమానుడు ఏమి వినాల్సి వస్తుంది అంటే,
శపించడం, పనివాడు శపించడం. అంటే ఇందులో ఏముంటుంది అని అన్నప్పుడు ఈ చెప్పుడు మాటల్లో నెగిటివిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎదుటివానిని దూషించే మాటలే ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి, ఇగో ఆ వ్యక్తి పలానా రోజు నిన్ను ఈ మాట అన్నాడు, నీ ఉప్పు తినుకుంటే ఇదిగో నేను ఒకరోజు ఇలా అన్నాడు, దాన్ని నేను విన్నాను. అంటే ఈ చెప్పుడు మాటల్లో ఉండేది ఏంటి అని అంటే కొంచెం వాస్తవం ఉంటే దానికి మసాలా దట్టించి ఎక్కువ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క చెప్పుడు మాటలను ఆలకించడం వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంది, అనుమానం పెరుగుతుంది. అంటే మనుష్యులను విడగొడతాయి. ఎందుకంటే ఇందులో ఉండేది నెగిటివిటీ. అంటే పనివాడు శపించడం నీకు వినపడకూడదా? అంటే నిన్ను ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో, ఏమండి ఈరోజు మనల్ని అందరూ మెచ్చుకునేవారే ఉండరు, అలాగని అందరు తిట్టేవారు కూడా ఉండరు. కానీ ఈ చెప్పుడు మాటలు కనుక మనం ఆలకిస్తే మనల్ని మంచిగా అనుకున్న వారి కంటే కూడా మనల్ని చెడుగా ఎవరైతే అనుకున్నారో ఆ మాటలే మన చెవికి ఎక్కువగా వినిపిస్తాయి. ఎందుకంటే ఈ చెప్పుడు మాటలు చెప్పేవారు చెప్పేదే ఇది. దీనివల్ల ఏమైపోతుంది, మనుషుల మధ్య ఏమండి ప్రేమ తగ్గిపోతుంది, ఐక్యత దెబ్బతింటుంది, మనుషుల మధ్య విభేదాలు పెరిగిపోయి ఏమండి దూరం అయిపోతారు, గొడవలు జరిగిపోతాయి, అనేకమైన నష్టం వచ్చే అవకాశం ఉంది. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. ఎవరు ఇక్కడ వారు అంటే కొండెములు చెప్పేవాడు, అనగా చెప్పుడు మాటలు చెప్పేవాడు, కల్పింపబడిన మాటలు చెప్పేవాడు. ఈ మాటల్లో ఏముంటుందట చూడండి, శాపం ఉంటుంది. అంటే అవతలి వాడు నిన్ను శపించడం ఉంటుంది. కపటం, ఆ శపించబడిన మాటలు ఎవడైతే నీకు తీసుకొచ్చి చెప్తాడో వానిలో ఏముంటుందంటే కపట బుద్ధి ఉంటుంది. అంటే నీ ద్వారా ఏదో వాడు ప్రయోజనం పొందాలి, లేదా నీ దృష్టిలో ఎవరినో చెడ్డ చేయాలి అని అనుకుని వాడు ఏం చేస్తాడు, దూరం చేయాలి అవతల వ్యక్తిని అని చెప్పి ఒక కపట బుద్ధితో నీకు ఆ మాటలు చెప్తాడు. ఆ తర్వాత ఇంకేంది ఉండట, వంచన అంటే వంచడం. దీని ద్వారా వాడు మిమ్మల్ని ఇద్దరిని మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకే అంటాడు, వాని నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. అంటే పాపం ఉంటుంది, దానివల్ల చేటు జరుగుతుంది నాయన, అంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెప్పుడు మాటలు ఏం చేస్తాయంటే చాలా చేటు చేస్తాయి. చరిత్రలో ఈ చెప్పుడు మాటలు ఆలకించినటువంటి ఒక రాజు ఎంత చేటుకు కారణమయ్యాడో ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇక్కడ మీకు సందర్భము ఏంటి అన్నప్పుడు, సౌలు రాజు ఉన్నాడు. ఈ సౌలు రాజు దావీదును చంపాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు, కేవలము తనకంటే కూడా దావీదు రాజుకు ప్రజలు జేజేలు కొట్టడం, బుద్ధి విషయంలో కూడా సౌలు రాజు కంటే దావీదు గుణవంతుడై ఉండడం, భక్తి విషయంలో కూడా ఎంతో సుబుద్ధి కలిగి ప్రవర్తించడం, దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దావీదుపై ఈ క్యారెక్టర్స్ అన్నీ, దావీదులో ఉన్న ఈ సుగుణాలన్నీ దావీదుపై సౌలుకు అసూయ కలిగేలా చేశాయి, విషపు చూపు నిలిపేలా చేశాయి. ఇలా అసూయతో రగిలిపోతున్నటువంటి ఈ సౌలు రాజు, వీడు ఏ రోజైనా నా కుర్చీకి ఎసరు పెడతాడు, ఏదో ఒక రోజు వీడు నా స్థానంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పి వీన్ని ఎలాగైనా సరే ఎలిమినేట్ చేయాలి, అనగా తప్పించాలి, అంటే భూమి మీద నుంచి తీసివేయాలి, అనగా చంపేయాలి అనుకున్నాడు. అనుకొని చాలాసార్లు ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. ఆ తర్వాత ఈ సంగతిని తన కొడుకైన యోనాతాను దావీదుకు చెప్పాడు, మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడని చెప్పి. ఎప్పుడైతే సంగతి తెలిసిందో సౌలు రాజును విడిచిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు చూడండి. దావీదు నోబులో యాజకుడైన అహీమెలకు నొద్దకు వచ్చెను. అహీమెలకు, నోబు అనే దేశంలోకి, నోబు అనే ప్రాంతంలో అహీమెలకు అనే యాజకుని దగ్గరకు వచ్చాడు. వచ్చి చూడండి పిల్లరా, జాగ్రత్తగా మీరు వినాలి, వినేవారంతా కూడా. అయితే అహీమెలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో నేను చెప్పవద్దనేనో నేను నా పనివారిని ఒకానొక చోటికి వీళ్ళ నిర్ణయించి, రాజు మాకు ఒక పని అప్పగించాడు, అయితే ఈ పని సీక్రెట్, ఎవరు కూడా చెప్పొద్దన్నాడు. కాబట్టి నేను నా పనివారు రాజు చెప్పిన ఒక సీక్రెట్ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉన్నది అని ఒక అబద్ధాన్ని చెప్తా ఉన్నాడు. తర్వాత చూడండి, నీ యొద్ద 3వ వచనం, నీ యొద్ద ఏమి ఉన్నది, 5 రొట్టెలు కానీ మరి ఏమీ గాను వండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలకుతో అన్నాడు. అప్పుడు
యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అన్నాడు. అయ్యా, నా దగ్గర సాధారణంగా అందరూ తినే రొట్టెలు లేవు, కేవలం యాజకులు మాత్రమే భుజించే రొట్టెలు ఉన్నాయి. అయితే మీరు కూడా స్త్రీలకు గనక మీరు దూరంగా ఉన్నట్లయితే, మీరు పవిత్రులుగా ఉన్నట్లయితే ఈ రొట్టెలు మీరు తినవచ్చు అనగానే సరే అని చెప్పి ఆ యొక్క యాజకులు తప్ప వేరే వాళ్ళు తినకూడని రొట్టెలను, సాధారణ ప్రజలు తినకూడని రొట్టెలను ఇప్పించుకొని మరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఇప్పుడు చూడండి ప్రియులారా 6వ వచనం, అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినం ముందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆ తర్వాత ఇదంతా అక్కడ జరుగుతూ ఉంది. ఇందులో ఉంచబడినటువంటి ఆ యొక్క మందసం దగ్గర దేవుని సన్నిధిలో ఉంచబడినటువంటి సముఖపు రొట్టెలు తీసుకుని మరి యాజకుడైనటువంటి అహీమేలెకు దగ్గర మరి ప్రార్థన అనగా ఆశీర్వాదం తీసుకొని ప్రార్థింప చేసుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఈ జరిగే సంఘటన అంతటిని కూడా ఒకడు దూరం నుండి చూస్తూ ఉన్నాడు. వాడెవడు అన్నప్పుడు దోయేగు. ఈ దోయేగు అనేవాడు సౌలు రాజు యొక్క పశువుల కాపరి. ఈ సౌలు రాజు యొక్క పశువుల కాపరి అయినటువంటి ఈ దోయేగు అనేవాడు జరుగుతున్న సంఘటనంతా కూడా దూరం నుంచి వీరికి కనిపించకుండా గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి 7వ వచనం, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. వీడు సౌలు పశుల కాపర్లందరూ కూడా పెద్ద. వీడు ఈ ఎదోమీయుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన అంతటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. 8వ వచనం, రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని దావీదు అహీమేలకును అడిగాడు. అప్పుడు ఆ రొట్టెలు తీసుకున్నాడు. బయలుదేరే ముందు ఏమంటున్నాడంటే, అయ్యా, నేను మరి తొందరలో నేను నా పనివారము ఏ ఆయుధం తీసుకోకుండా వచ్చేసాము, నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే ఇవ్వండి అనగానే ఇప్పుడు ఈ యొక్క అహీమేలకు ఏమంటున్నాడంటే, ఏలాలోయలో నువ్వు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీన్ ఖడ్గం ఉన్నది, అది బట్టతో చుట్టబడి యోఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏది లేదు అనగానే దాన్ని తీసుకున్నట్టు నీకు ఇష్టమైన తీసుకున్నామనగా దానికి సమమైనది మరొకటి లేదని చెప్పి ఆ యొక్క గొల్యాతును చంపినటువంటి ఖడ్గాన్ని, ఆ యోఫోది వెనక ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని తీసుకొని అక్కడ నుండి మరి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. అంతటిని దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు. అక్కడ వారు ఏం మాట్లాడుకుంటున్నారు అవన్నీ తెలియవు. కానీ దావీదు అహీమేలకు ఇంటికి రావడం, అక్కడ ఇంట్లో ఏదో కొద్దిసేపు కూర్చోవడం అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆ రొట్టెలు ఇవ్వడం, ఆ తర్వాత ఖడ్గం ఇవ్వడం, ఇవి చూస్తూ ఉన్నాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఖడ్గం ఇవ్వడం చూశాడు, రొట్టెలు ఇవ్వడం చూశాడు. ఆ తర్వాత అతని పక్షాన విచారించడం కూడా చూశాడు. చూసి అలా మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇలా దావీదును వెతుకుతూ సౌలు రాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది చూడండి. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం కింద దిగి ఈట చేత పట్టుకుని, ఎప్పుడైతే ఆ యొక్క దావీదు ఆ అహీమేలెకు నుండి సెలవు పుచ్చుకొని ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోయాడు. అంటే అక్కడి నుండి మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రవక్త చేత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ యొక్క అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ప్రవక్త అయిన గాదు వచ్చి ఆయనకు వర్తమానం తెలియజేశాడు. ఏంటంటే, నువ్వు 5వ వచనం, కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందుకు దావీదు పోయి హారెతు అనే అడవిలో ఉన్నాడు. అంటే అహీమేలెకు నుంచి అదుల్లాము గుహల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండొద్దని ప్రవక్త అయిన గాదు చెప్పగా యూదా దేశంలో ఉన్నటువంటి హారెత్ అనే అరణ్య పర్వతానికి పారిపోయాడు. ఈ సంగతిని అక్కడ చూసినటువంటి మరి కొంతమంది ఇన్ఫార్మర్లు సౌలు గారికి చెప్పారు. సౌలు గారు పరిగెత్తుకుని ఆ యొక్క యూదా ప్రాంతానికి వచ్చేసాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యూదా ప్రాంతానికి వచ్చేసి ఏమని అంటున్నాడు చూడండి. పిచ్చుల వృక్షం కింద కూర్చొని ఆ ఈట మీద ఆనుకొని కూర్చొని ఉన్నాడట. అప్పుడు ఇలా అంటున్నాడు 7వ వచనం, సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లైనను, బెన్యామీనీయులారా ఆలకించుడి, యెషై కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా అంటున్నాడు. ఏమయ్యా బెన్యామీనీయులారా, ఒక మాట వినండి. ఇంతకు రాజెవరు? నేను తలుచుకుంటే మిమ్మల్ని సహస్రాధిపతులను చేయగలను, మీకు భూములు ఇవ్వగలను, ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, మీకు ద్రాక్ష తోటలు ఇవ్వగలను. అంటే మీకు ఏదైనా చేయగలిగే శక్తి నా దగ్గర ఉంది. కానీ యెషై కుమారుడైన దావీదు మీకు ఏం చేయగలడు? ఏమీ చేయలేడు అని అప్పుడు అంటున్నాడు. మరి మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషై కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు ఎందుకు తెలియజేయలేదు? నా కుమారుడైన యోనాతాను అలాగే దావీదు ఇద్దరు కూడా కలిసిపోయారు నాకు వ్యతిరేకంగా. ఈ సంగతి మీకు తెలిసినా కానీ మీరు నాకు చెప్పలేదు. అంటే మీరు నాకు అన్యాయం చేస్తూ ఉన్నారు.
రాజునైన నాకే మీరు లోబడటం లేదు. నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లు నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను నా నిమిత్తం మీలో ఎవనికిని చింత లేదే. అప్పుడు ఏమంటున్నాడు? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తం మీలో ఎవనికి చింత లేదే. నా కుమారుడే నా సేవకుడు ఉన్నటువంటి దావీదును ప్రేరేపించి నా మీద, నా కొడుకుతో పాటు మీరందరూ కలిసి నా మీద కుట్ర చేశారే, ఏమాత్రమైన నా మీద మీకు కనికరం ఉందా? నా గురించి మీరు చింతిస్తున్నారా? నా గురించి మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి యూదాలో ఆ యొక్క ప్రాంతంలో అరణ్యంలో నివసిస్తున్నటువంటి వారితో అంటున్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు 9వ వచనం, వీడు వెంటనే ఇక్కడ గోతికాడ నక్కలాగా కాచుకొని ఉన్నాడు కదా ఇదే అవకాశం కోసం. ఇప్పుడు వీడు ఎప్పుడైతే మీకు ద్రాక్ష తోటలు ఇవ్వగలడా, పొలాలు ఇవ్వగలడా, మిమ్మల్ని సహస్రాధిపతులుగా చేయగలడా, తలుచుకుంటే నేను చేస్తాను కదా, మరి నా మాట వింటే కదా మీకు ఇవన్నీ వస్తాయి అని అన్నప్పుడు వీడు ఆశించినట్టున్నాడు. వెంటనే వచ్చి ఏమంటున్నాడు చూడండి, దరిద్రుడు 9వ వచనం, అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమిలకు దగ్గరకు రాగా నేను చూసి తిని. మంచిది. అప్పుడు ఏమంటున్నాడు? అహీమెలకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అక్కడికి వెళ్ళడము నిజమే, ఆయనకు ఆహారం ఇవ్వడము నిజమే, ఖడ్గాన్ని ఇవ్వడం కూడా నిజమే. వీని కళ్ళకు కనిపిస్తున్నాయి కాబట్టి చూసింది చెప్తా ఉన్నాడు, ఇవన్నీ నిజమే. తర్వాత అంటున్నాడు చూడండి, అప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు రాజుకి ఏమైంది? కోపం వచ్చేసి అప్పుడు ఏమంటున్నాడు చూడండి, రాజు యాజకుడును అహీటూబు కుమారుడు నాకు అహీమిలకు నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులను అందరినీ పిలువనంపించను. వారు రాజునొద్దకు వచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమాచారం చెప్పాడో ఆ యొక్క ఎక్కడంటే నోబులో ఉన్నటువంటి అహీటూబు కుమారుడైన అహీమిలకు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజకులు అందరినీ పిలిపించేసి ఏమడుగుతున్నాడు చూడండి. ఇప్పుడు 12వ వచనం, అహీటూబు కుమారుడా ఆలకించుమనగతడు చిత్తము నా ఏలినవాడా నేను. అప్పుడు ఈయన ఏమంటున్నాడు చూడండి, సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా. అహిమెలెకు, నీవెందుకయ్యా యెష్షయి కుమారునితో కలిసిపోయి నా మీద కుట్ర చేస్తున్నావు? అసలు సౌలు ఇలా ఎందుకంటున్నాడు? సౌలు గారు ఊహించుకుంటున్నారా? లేదు. ఈ సంగతిని ఎవడు చెప్పాడు? దోయేగు చెప్పాడు. వాడు చూసింది 3, కానీ అక్కడ ఏం మాట్లాడుకున్నారు అన్నది వీని చెవికి వినపడలేదు. కానీ వీడు ఊహించుకున్నాడు ఇలా జరిగింటుంది. ఎందుకంటే ఈరోజు మనుషులు ఎలా ఉంటారంటే, ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడండి. ఆ ఎక్స్ అనే వ్యక్తి నాకు చాలా మంచి మిత్రుడు, నమ్మకస్తుడు, మేమిద్దరం చాలా ప్రేమగా ఉంటాం. కానీ అందులో వై అనే వ్యక్తి మాత్రం నాకు పడడు, వాడు నాకు శత్రువు, వాని ఇంటికి కూడా నేను వెళ్ళను, చాలా మనస్పర్ధలు ఉన్నాయి నాకు వాడికి. అయితే ఎక్స్ అనే ఈ వ్యక్తి నాతో చాలా బాగుంటాడు కదా, ఈ వ్యక్తి అనుకోకుండా వై అనే వ్యక్తితో, వాళ్ళిద్దరు బాగుంటారు కాబట్టి ఆ వై అనే వ్యక్తి దగ్గర ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, అతనితో కలిసి తిరిగాడు అనుకోండి. అది చూసిన మరో వ్యక్తి, ఇదిగో పలానా రోజు నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎక్స్ అనే వ్యక్తి, ఆడు వై అనే వ్యక్తి తిరగడం నేను చూశాను అన్నాడు అనుకోండి. వీడు ఏమనుకుంటాడు? ఇంత నమ్మకం కూడా అతనితో కలిసిపోయాడంటే వీడు నాకు నమ్మకస్తుడేనా, వీడు మంచోడైతే నన్ను ప్రేమించేవాడైతే శత్రువుతో ఎందుకు తిరుగుతున్నాడు అంటే వీడిని కూడా నమ్మకూడదు అనుకుంటామా లేదా? ఇలాగే అనిపిస్తుంది మనకు. ఇలాంటి ఫీలింగు తప్పకుండా వస్తుందండి. ఈరోజు చాలామంది ఇలాగే ఊహించేసుకుంటున్నారు. అవతల వ్యక్తి నాకు పడడని చెప్పి ఈ వ్యక్తి ఇతనితో బాగున్నాడు, అతనితో కూడా బాగున్నాడు, కానీ ఎందుకోసం కలిశాడు ఏంటనేది వీడికి ఏం తెలియదు. వాని ఇంట్లో కూర్చున్నాడు, అన్నం తిన్నాడు, లేదా అతనితో కలిసి తిరగడం, ఒక దగ్గర మాట్లాడుతూ ఉండడం నేను చూశాను. కానీ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అవే వీడికి తెలియవు, కానీ కలిశారు, అదే నేరం అని చెప్పి ఈరోజు అనుమానించి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్ కూడా, ఆ యొక్క స్నేహం, ఆ బంధం కూడా దెబ్బతినిపోతుంది. ఇక్కడ వీడు దోయోగనే వాడు కూడా ఏం చెప్పి ఉండొచ్చు? కేవలం ఈ 3 విషయాలే కాదు, ఆయనకు వెళ్ళడం, ఖడ్గం ఇవ్వడం, రొట్టెలు ఇవ్వడం, ఈ 2 విషయాలు ఇవి మాత్రమే చెప్పలేదు ఆయన. దీంతో పాటు ఏం చెప్పాడు? ఆయన ప్రార్థన చేయడం చూశాడు, కానీ అక్కడ ఏమని ప్రార్థన చేశాడో ఈ వ్యక్తికి తెలియదు. కానీ వీడేమనుకున్నాడు? ఖచ్చితంగా ఖడ్గం ఇచ్చాడు అని అంటే సౌలు రాజుకు వ్యతిరేకంగానే ఖచ్చితంగా వీళ్ళు కలిసి కుట్ర పన్నింటారు.
ప్రార్థన చేస్తూ కూడా ఈ దావీదు మహారాజుకి విజయం రావాలని ప్రార్థించింటాడు అని ఊహించుకున్నాడు. కాబట్టి రాజుతో అదే చెప్పాడు, అదే చెప్పి ఉంటాడు. అందుకే రాజు ఇలా అంటాడు, ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి, ఇవి రెండు నిజాలే. కానీ ఇంకొకటి యాడ్ చేశారు దీనికి, ఏంటి, నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా దేవుని యొద్ద అతని పక్షాన విచారణ చేశావు. అంటే దావీదు పక్షాన నువ్వు విచారణ చేశావంటే నా మీదకి లేయాలి, అంటే నాకు అపజయం రావాలి, దావీదు విజయం సాధించాలి. అంటే నువ్వు దావీదు పక్షంగా చేరిపోయావు. ఎందుకు మీరిద్దరు కలిసి నా మీద కుట్ర పన్నారు? నువ్వు ఖడ్గం ఇచ్చావా? అవును ప్రభువా. రొట్టెలు ఇచ్చావా? అవును ప్రభువా. అవును ప్రభు. ప్రార్థించావా? విచారణ చేసావా? అవును. కానీ ఏమని విచారించాము అది నీకు తెలియదు. కానీ వాడు అనుకున్నాడు ఇలా నీకు వ్యతిరేకంగా విచారించాడు, నీకు వ్యతిరేకంగా ప్రార్థించి పంపించాడు అని వాడు చెప్పాడు. అవే మాటలు సౌలు రాజు నమ్మాడు. నమ్మి అదే అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ అహీమెలెకు ఏమంటున్నాడు చూడండి ప్రియులరా, 14 వచ్చిన అహీమెలెకు, రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఎందుకంటే పాపం అహీమెలెకు చాలా అమాయకుడు. ఈ యొక్క రాజుకి అలాగే దావీదుకి శత్రుత్వం ఉందన్న సంగతి కూడా పాపం ఈ అమాయకునికి తెలియదు చూడండి. అందుకే ఎంతైనా మీ అల్లుడు గారు, అంతేకాకుండా గొల్యాతును చంపినవాడు, చాలా మంచి వీరుడు. ఖచ్చితంగా అల్లుడిని ఎవరైనా సరే శత్రువుగా ఎవరు చూస్తారు? అనుకోరు కదా, అలాంటి ఫీలింగ్ కూడా రాదు కదా. అందుకే అమాయకంగా ఈయన కనీసం అలా అనుకోడు. కాబట్టి తను కూడా ఏమనుకున్నట్టు వీళ్ళు బాగానే ఉన్నారు అని అహీమెలెకు అనుకున్నాడు. నిజంగా దావీదు గారు కూడా సౌలు నన్ను చంపడానికి చూస్తున్నాడని చెప్పాడా? చెప్పలేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయటం నేడే ఆరంభించి తినా, అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఈ నేరం మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమి నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చెయ్యగా. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ సంగతిని గూర్చి అంటే ఈ దోయోగు ఏమైతే మరి నేరం మోపాడో, ఇలా జరిగిందని సౌలుకు చెప్పాడో, ఆ సంగతి అస్సలు పాపం ఈ అహీమెలెకు గారికి ఏమీ తెలియదు ప్రియులరా. అక్కడ ఉన్నటువంటి యాజకులకి ఏమీ తెలియదు. ఆ సంగతి దావీదు కూడా చెప్పనే లేదు. ఒకవేళ చెప్పింటే విచారిస్తున్నో, రొట్టెలు ఇస్తున్నో లేదో, కనీసం ఇంట్లోకి చేర్చుకుంటున్నో లేదో కూడా తెలియదు. కానీ తెలియకపోయినా ఒక తప్పుడు కల్పింపబడిన ఆ మాటలు రాజుగారికి ఏమండి ఎక్కించి చెప్పారు. అంటే చాడీలు చెప్పేశాడు. ఎవరి మీద? అహీమెలెకు మీద. ఇప్పుడు రాజు నమ్ముతున్నాడా? నమ్మడం లేదు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి? నిజంగానే ఇంటికి వచ్చాడు? అవును వచ్చాడు. రొట్టెలు ఇచ్చావా? ఇచ్చాను. ఖడ్గం ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవన్నీ నిజమైనప్పుడు నువ్వు అక్కడ ఏం మాట్లాడావో అది నువ్వు చెప్పేవన్నీ నిజాలని నేను ఎందుకు అనుకోవాలి? అక్కడ జరిగింది కదా, సాక్ష్యం ఉంది కదా, నిజంగానే అది మీ ఇంటికి వచ్చాడు అంటే ఖచ్చితంగా నువ్వు నాకు వ్యతిరేకంగానే చేసింటారు, మీరిద్దరు కలిసే నా మీద కుట్ర పన్నింటారని చెప్పి ఇక ఎంత చెప్పినా సౌలు గారు వినిపించుకోలేదు. అంటే అందుకే ప్రసంగి గ్రంథంలో భక్తుడు అన్నాడు, ఏమని అన్నాడు? నీ పనివాడు నిన్ను శపించుట వినబడకుండానట్లు చెప్పుడు మాటలను లక్ష్య పెట్టకము. కానీ ఇక్కడ లక్ష్య పెట్టాడు ఈ రాజు, చెప్పుడు మాటలను లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టి ఎంత నష్టం జరిగింది చూడండి. ఇప్పుడు 16వ వచనం, రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ నీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చినను. రాజు సేవకులు ఎవరు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా అప్పుడు అన్నాడు, ఈ మొత్తం చంపేసేయండి వీళ్ళని, ఎవ్వరు ఉండకూడదు ఈ కుటుంబంలో అని సేవకులకు ఆజ్ఞాపించాడు. కానీ ఎవ్వరు కూడా, ఎందుకంటే సేవకులు కదా, దైవజనులు కదా, దేవుని సేవ చేసేవారు కదా, చంపడానికి వెనుకాడారు. అంటే సేవకులకున్న బుద్ధి సౌలుకు లేకుండా పోయింది చూడండి. అంటే ఎంత అంధత్వంలోకి వెళ్ళిపోయాడు, ఎంత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు చూడండి. అతని పనివారికైనా ఇంగిత జ్ఞానం ఉంది, కామన్ సెన్స్ ఉంది. ఆయన అభిషేకించబడిన వాడు, ఒక దైవజనుడు, వాళ్ళని చంపకూడదు, చంపితే పాపం అని తెలిసి ఆ జ్ఞానం వారికి ఉంది. కానీ ఈ రాజుకి ఆ జ్ఞానం లేదు. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయాయి, ఆ చెప్పుడు మాటలు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాయి. అప్పుడు వెంటనే పక్కనున్న ఈ దుర్మార్గుడైన దోయోగు చెప్పాడు, నువ్వు వీళ్ళ మీద పడి చంపేయి అన్నాడు. అంతే. మరి వీనికి ఎన్ని రోజుల నుంచి ఆ యొక్క యాజకుల మీద కోపం ఉందో, ఆల్రెడీ వాడు ఎదోమీయుడు, వాడు అన్యుడు, యూదుల మీద వీనికి ఎలాగూ ద్వేషం ఉండొచ్చు. అందులోనూ
దేవుని సేవ చేసే వారి మీద వీనికి ఇంకా ద్వేషం ఉండొచ్చు. అందుకే వీడు ఎంత పని చేశాడు చూడండి. రాజు దోయేగుతోను ఈ జనుల మీద అనగా ఈ యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకుని 85 ఆ దినమున హతము చేసిన. ఎంత ఘోరం జరిగిపోయింది అంటే సేవకులు చచ్చిపోయారు, దైవజనులు మరణమైపోయారు. 85 మంది. ఆ తర్వాత అంతేనా, వాడు ఇంకేం చేశాడు, మరియు అతడు ఆ యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నింటిని కత్తివాత హతము చేసెను. ఒకటి చెప్తే 2 చేస్తున్నాడు వీడు. అహిమేలకు ఆ యాజకులను చంపమంటే వీడు మళ్ళీ ఆ నోబు దేశంలో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని, పెద్దవారిని, స్త్రీలను అందరినీ చంపేశాడంటే వీడు ఎంత దుర్మార్గుడై ఉండొచ్చు, ఎంత జాలి లేని వాడై ఉండొచ్చు, ఎంతటి కరుణ లేని వాడై ఉండొచ్చు. చిన్నపిల్లల్ని చంపడం ఏంటి ప్రియులారా? పట్టణమే నాశనం చేసేసాడు. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు మాత్రమే తప్పించుకొని పారిపోయి దావీదు వద్దకు వెళ్ళిపోయాడు. జరిగిన విషయాన్నంతా చెప్పాడు. అంటే అబద్ధాన్ని ఆలకించినటువంటి అనగా చెప్పుడు మాటలను ఆలకించిన రాజు ఎంత చేటు తలపెట్టాడు చూడండి. అందుకే చెప్పుడు మాటలు చేసే చేటు చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మనుష్యుల మధ్య చిచ్చు పెడుతుంది, మనుష్యులను దూరం చేస్తుంది, ఐక్యతను దెబ్బతీస్తుంది, ఒకరినొకరు చంపుకునేలా చేస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే ఈ మాటల గూర్చి, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రమునకు చిచ్చు అంటే ప్రకృతిని అనగా ఈ యొక్క ప్రకృతిని పాడు చేసే శక్తి దేనికి ఉందంటే మాటకే ఉంది. ఈరోజు దేశాల మధ్య యుద్ధాలకు కారణం, మనుష్యుల మధ్య గొడవలకు కారణం ఏది అన్నప్పుడు ఈ మాటలే. మాటలు తిన్నగా ఉంటే ఏ గొడవలు రావు ప్రియులరా. అందుకే అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. నిజమే అది కొంతవరకే. నోరు మంచిగా ఉంటే నిజం. ఇప్పుడు ఒకరు ప్రేమగా ఒక గొడవ జరిగే చోట ఇద్దరిలో ఎవరో ఒకరు కనుక మాటలు తగ్గిస్తే తప్పకుండా అది ఏమవుతుంది, గొడవ సద్దుమణుగుతుంది. అలా కాకుండా వాడు ఒక మాట అంటే నువ్వు 2 మాటలు, నువ్వు 2 అంటే వాడు 4 మాటలు, ఇలా మాటలు ఒకరినొకరు దూషించుకోవడం పెరిగిపోయింది అనుకోండి, చంపుకోవడానికి దారితీస్తుంది. ఈరోజు ప్రతి గొడవకు కారణం, ఈరోజు సంఘాల్లో కూడా ఐకమత్యం దెబ్బతినడానికి, ఐకమత్యం చెడిపోవడానికి కూడా కారణం ఈ మాటలే. ఊర్ల మధ్య శత్రుత్వం పెరిగిపోవడానికి కారణం, ఒకే జాతి మధ్య ద్వేషం పెరగడానికి కారణం కూడా ఈ మాటలే. అందుకే దీన్ని ఏమన్నాడంటే అది ఎక్కడి నుండి పెడుతుందట, మాలిన్యం కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది ఎక్కడి నుండి వస్తుంది, నరకం. అది నరకము చేత చిచ్చు పెడుతుంది అంటే నరకములో అగ్ని ఆరుతుందా, ఆరదు. ఈ మాటలు పెట్టే మంట కూడా ఎప్పటికీ ఆరదదిగా. ఏమండి, ఒక గాయమైన కొన్ని రోజులకు మానొచ్చంట, కానీ మాట చేసే ఆ గాయమట ఎప్పటికీ మానదంటారు. కాలు జారిన వెనక్కి తీసుకోవచ్చట, కానీ నోరు జారితే దాన్ని వెనక్కి తీసుకోలేము అంటారు పెద్దలు. కనుక నాయన మాటలు అన్నవి చాలా ప్రమాదకరమైనవి. అందున ఈ చెప్పుడు మాటలు ఇంకా ప్రమాదకరమైనవి. నరకము చేత చిచ్చుపెడతాయి, ఆరదిక చాలా చేటు జరిగిపోద్ది. అందుకే ఈ దోయోగును గురించి భక్తుడైన దావీదు ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. ఈ ఎదోమీయుడైన దోయోగు గురించే ఈ సంఘటన అబ్యాతారు చెప్పాడు కదా, ఇలా జరిగిందని చెప్పిన తర్వాత రచించిన కీర్తన ఇది. ఏమంటున్నాడు చూడండి, శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు, దేవుని కృప నిత్యముండును. ఇప్పుడు అంటున్నాడు 2వ వచనం, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ఎవరి గురించి అంటున్నాడు ఈయన అంటే దోయ గురించి. వాడి నాలుక ఎలా ఉందట, మోసము చేయువాడ, వాడిగల మంగళి కత్తివలే నీ నాలుక నాశనం. ఏమండి, మంగళ కత్తి ఎలా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుందండి. ఇలా ఈ పదునైన ఈ కత్తితో ఇలా గడ్డము చేయొచ్చు, అలా పీకలు కొయ్యొచ్చు. చాలా షార్ప్నెస్ ఎక్కువ మంగళ కత్తికి. ఈ దోయోగు నాలుక కూడా ఎలా ఉందట, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనం చేయడానికి ఉద్దేశించున్నది. ఎందుకంటే ఎంత పని చేసావర్రా, అమాయకుల ప్రాణాలు తీసావు కదరా నువ్వు, ఏ పాపము తెలియని ఏమండి దైవజనుల కుటుంబాన్ని నాశనం చేశావు కదయ్యా. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే
నీకిష్టము. నీకేమిష్టం అని అంటే నాశనకరములైన మాటలే, అవతలో నాశనమైపోవాలి. బాగా కలిసి ఉంటే కొంతమంది కడుపు మంట, కొంతమంది బాగా అందరు కలిసిమెలిసి ఉన్నారనుకోండి, కొంతమంది కడుపు మంట ఉంటుంది. ఎప్పుడు విడగొట్టాలా వీరిని, ఎప్పుడు వేరైపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. గుంట నక్కల్ లాంటి వారు, ఈ దోయోగు లాంటి వాడు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశాన్ని ఏమంటే ఇలా చిచ్చు పెట్టడానికి వాడుకుంటారు. కాబట్టి నాయన జాగ్రత్త, ఈ చెప్పుడు మాటల విషయంలో మీరు ముందు వెనక ఆలోచించాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అసలు వాటిని ఆలకించకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఖచ్చితంగా మనల్ని పొగిడేవాడు ఉంటాడు, తిట్టేవాడు కూడా ఉంటాడు. అలాగని పొగిడేవారిని విడిచిపెట్టి తిట్టేవారి మాటలే పట్టించుకున్నాం అనుకోండి, ఏముంటుంది, నీకు మనశ్శాంతి కరివైపోద్ది, అందరిని అనుమానించాల్సి వస్తుంది, ఎవరిని నమ్మలేం. కాబట్టి చివరికి ఏమండి ఈ దోయోగు పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? నిజంగా ఈ దోయోగు అనేవాడు చాలా మంచి విద్వాంసుడటండి. వీని గురించి యూదు సాహిత్యంలో అక్కడక్కడ రాశారు. వీడట ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ రోజు రాజులు ఆ చట్టం మీద 300 ప్రశ్నలు సంధించాడట. అంటే ఆ చట్టాన్ని విమర్శించడానికి అందులో ఉన్నటువంటి లొసుగులు 300 రకాలుగా ఎత్తి చూపాడట. వీడు మంచి విద్వాంసుడు కూడా. అందుకే ఇక్కడ దావీదు గారు కూడా ఏమంటున్నాడు అంటే శూరుడా అని ప్రయోగిస్తున్నాడు చూడండి వాని గురించి. అంటే వాడు చాలా వీరుడు, అనగా మంచి జ్ఞానవంతుడు, లాయర్ అని అంటారు. అంత జ్ఞానవంతుడైనటువంటి వాని చివరి పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? యూదు రచనల్లో చెప్పబడిన దాని ప్రకారం చెప్తున్నాను. చివరికి వాడి చావు, వాడు ఎవరికైతే చదువు నేర్పించాడో ఆ విద్యార్థులే ఏమండి అతన్ని పిచ్చోనిలాగా, అంటే పిచ్చోనిలా చేసి చంపేశారట. అంటే చివరికి తాను చదువు నేర్పిన వారి చేతిలోనే, తాను ఎవరికైతే విద్య నేర్పించాడో వారే అతన్ని చంపేశారట. అంటే నమ్మక ద్రోహం జరిగింది. ఎందుకంటే వాడు ఎవడు దొక్కున్న గుంతలో వాడే పడతాడు అంటాడు కదా దేవుడు. చివరికి వాని చావు వాడే కొని తెచ్చుకున్నాడు. అంటే తను చదువు నేర్పించిన వారే తనని తిరిగి చంపేశారు. ఘోరమైన శిక్ష. అంటే అంత జ్ఞానవంతుడైన వీడు పిచ్చోడని చెప్పి ముద్ర వేసి చంపేశారు రాళ్లతో కొట్టి. ఇది యూదు సాహిత్యాల్లో రాయబడినటువంటి ఒక సందర్భం. మరికొంతమంది అంటారు దావీదు చంపేశారని. కానీ మొత్తానికి వాని చావు అయితే భయంకరంగా చచ్చిపోయాడు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్త. మీరు ఎప్పుడు కూడా ఎలాంటి వచనం పలకాలంటారు చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి. నాయన అనుకూల వచనం అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు చెప్పండి, మనిషి ఎదిగే మాటలు చెప్పండి. కానీ మనుషుల మధ్య దూరాన్ని పెంచే మాటలు అస్సలు చెప్పకండి. నాయన అనుకూల వచనమే పలకండి ఏమంటాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. దుర్భాష అవే కల్పింపబడిన మాటలు, మనుష్యులను రెచ్చగొట్టే మాటలు, మనుష్యులకు కోపం తెప్పించే మాటలు, దుర్భాషలు మీ నోటికి రారాదు నాయన. ఈ మాట చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదం. చెప్పుడు మాటలు ఇవి చాలా చేటు చేస్తాయి అని తెలియజేస్తూ, ఈ మాటలు మీ ఆత్మీయ జీవితానికి కనుక మేలుకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మీరు కూడా కొంతమందినైనా అగ్నిలో నుండి రక్షించిన వారిగా మీ వంతు పాత్ర మీరు పోషిస్తారు అని తెలియజేస్తూ, వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. తద్వారా ఇంకా అవసరమైన వారికి ఈ వాక్యం రికమెండ్ చేయబడుతుందని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనములు. థ్యాంక్ యూ.